యాటికి పాయి వీడు టీ తాగుదామని వస్తే పత్తలేడు కదా. ఏ తాయక్క బయటికి రాయే ఫస్ట్ నువ్వు. దీనికేమొచ్చేది పోయే కాలము ఆత్రంగా అరుచుకుంటూ వస్తా ఉండదు. నేను బిత్తిపోతి ఏవతివే నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే రాయా అంటుండవు. కోర్త మూతకి పగలుతుంది చూడి. మనసునంగా చూసి మాట్లాడు అంట. నీకేందే చూసి మాట్లాడేది? ఓ సక్కని పూసు అని చూసి మాట్లాడతాను. పెద్దగానే అయ్యేటట్లుంది కదా కొట్లాట. అవునే సిగ్లేనాడదానా నా ఇంటి ముందుకొచ్చి ఎందుకు వదురుతుండవే? నేను నా జాతికి ఎవరు లేరని ఒక ఆడ కాసిపిల్ని సాక్కుంటే నీ మగ కాసిపిల్లి వచ్చి నా కాసిపిల్లికి కడప చేసిందే సిగ్లేనాడదానా? అవునే ఆడదానా, ఇప్పుడు ఏం చేయమంటావే నువ్వు? నాకు నువ్వేం చేస్తావో తెలీదు. నీ కాసిపిల్లే కాబట్టి నా కాసిపిల్లికి కడప చేసిండేది. ఆ కడపను తీపిస్తావో మరి ఏం చేసావో నాకు తెలీదు. నా కాసిపిల్లి ఎట్లుంది అట్లా నాకు కావాలంతే. అయినా దానికి నా కాసిపిల్లే కడప చేసిందని రుజువేమే? రుజువు చూపించి మాట్లాడే నువ్వు. ఈ అమ్మ కాసిపిల్లికి ఆ అమ్మ కాసిపిల్లికి కడుపు చేసిందంట. ఇదేం కొట్లాట ఇది? నేను ఏడ చూడలే. ఖచ్చితంగా నీ కాసిపిల్లే చేసింది. మీకు రాసిస్తా. నీకు ఈడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నట్లుంది కదా, చూద్దాం. ఇదేమిది ఈ చిత్రం మారది? ఈ చిత్రం మాటలు మాట్లాడుతుంది. పిచ్చి కుక్కిన కొరికిందా? ఆపండి మీ కొట్లాట. రద్దు గుద్ది మళ్ళీ పడారు కదా, మా ఇంటి కరికిన పడతా ఉండదు. ఓ సావిత్రక్క, ఇటికిరా ఇటికిరా ఇటికిరా. ఇదేం మాట్లాడుతా ఉందో ఇంద్రరా అంట. సిగ్లేని మొక్కుంది. ఏంటికే ఆత్రంగా కొట్లాడి చేస్తారు? ఏమయ్యాది ఇంటికి? ఈ పొక్కక్క పెంచుకునింది కాసిపిల్లి కంట నా కాసిపిల్లి కడుపు చేసిందంట. అది నువ్వేం చేస్తావో తీపిస్తావో నా కాసిపిల్లి ఎట్లుంది అట్లా కావాలి నాకు. నీ కాసిపిల్లే కాబట్టి కడుపు చేసిండేది అని వదురుతా ఉండదు ఆడది. దీన్ని ఏం చేస్తే బాగుంటది అంటావు? ఇది చిత్రం ఆడది కాదా? అవునే అంటానే. ఏం చేస్తావే నువ్వు? పొక్కక్క పొక్కక్క పొక్కక్క. మరి నా ఇంటి ముందుకు వచ్చి ఎందుకు కుదురుతుండవే? సిగ్లేనాడదానా? నువ్వేనే మూడు బొట్లు ఆడదానివి, వాగం లేని దానివి, మూతి ముఖం లేని దానివి నువ్వే. ముంగేసి ముఖం పెట్టుకుని బాగా వచ్చావు. పోయే పో. వారిని ఈఎం కాసిపిల్లి కంటే ఆయమ్మ కాసిపిల్లి కడుపు చేసిందంట. ఇదేమి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడియో తీసి యూట్యూబ్ లో పెడదాం ఉండు, లైక్లన్నా వస్తాయి. అవునే కప్ప ముఖం దానా, ఒక కాసిపిల్లి సాక్కున్నావు కదా, దాన్ని ఊరి మీద ఎందుకు ఇచ్చినావే? సిగ్లేని ముఖం దానా, ఇంట్లోనే పెట్టుకునే కాదేమీ నీకు? అవ్వ అవ్వ అవ్వ, చూడండి అయ్యా చూడండి, అదేం మాట్లాడుతుండదో వినండి అంతా. సావిత్రక్క నువ్వు కూడా నేను కాసిపిల్లినంట బయటికి రాదంట. దాన్ని కాసిపిల్లి అయినాక బయట తిరగకుండా ఉంటాయా, వండుకోకుండా ఉంటాయా? దీని మాటలు ఎంత విచిత్రం ఉన్నాయో చూడండి. తగ్గొద్దంటే నువ్వు ఇప్పుడు వచ్చింది కొట్లాటికి మజా. సర్లే సూరమ్మక్క, ఏం కాసిపిల్ల చేసిందో మరి వేరే కాసిపిల్ల చేసిందో గానీ దాన్ని నేను మనిషి ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు ఇదేం చేస్తుందో తెలుసు సావిత్రక్క. నా కాసిపిల్లని ఎట్లు నిందాన్ని అట్లన్నా చెయ్యాలి, లేదా అది కన్నాక ఆ పిల్లిని ఇదన్నా సాక్కోవాలి, అంతే. ఇదే నా డిమాండ్. అవునే, నువ్వేమన్నా సక్కన పూసువానే? నీ కాసిపిల్ని మగ కాసిపిల్తో తిరిగిపోమని ఊరి మీద ఏమన్నా నిడిచింటివానే? నన్నైతే అంటేవి కదా, దీనికి చెప్పు నువ్వు ఆన్సర్. కాసిపిల్లేమి నీ ఇంటికి వచ్చి నీ కాసిపిల్తో తిరగలేదు. నా కాసిపిల్లి నా ఇంట్లోనే ఉండదు. నీ కాసిపిల్లే దినా మా ఇంటికి వచ్చేది, అది ఆటిపోతే దాన్ని ముద్దు పట్టుకునే పోయేది, సైట్ కొట్టేది, అవన్నీ చేసింది నీ కాసిపిల్లి. సిగ్గులేని ముఖం దానా నీ కాసిపిల్లే. నువ్వు ఎంతన్నా వదురుకో, ఎంతన్నా గోడ పోసుకో, ఎంతన్నా ఎగురు, నేను మాత్రం జుమ్ అన్ను. ఎవరితోస్తాడో ఎవడొస్తాడో నేను చూస్తాను. పోలీస్ స్టేషన్ గాని వచ్చాక నేను రెడీ. అరే నీ ఏం కొట్లాట మీది? ఈ కాసిపిల్లల గురించి కొట్లాట అని ఊర్లో తెలిస్తే నోటితో నవ్వురు, ముడ్డితో నవ్వుతారు. చూడండి బాగా కొట్లాడారు. పోండి అక్కడ. సూరమ్మక్క ఆంటీ, మీ కాసిపిల్లికి అబాషన్ టాబ్లెట్లు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, ఎందుకు ఈ తరంగా కొట్లాడుతూ ఉంటారు? అరే నీ ఈ పిల్లోడు అర్థం లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉంటాడు? కాసిపిల్లికి ఆడని అబాషన్ టాబ్లెట్లు సిక్తాయారా? వారిని ఇది అది 3 గాసులు దున్నట్లుండదు కదా ఇది. అవునే, ఇవాళ వరకు నువ్వేమే కూసింది? నీ కాసిపిల్లికి కడప తీపిమంటివి కదే, కాసిపిల్లికి ఏడని కడప తీపిస్తారా? నాకు అది గోరంతగా సంబంధం లేదు. నీ కాసిపిల్లే కాబట్టి చేసిండేది. నువ్వు ఏం చేస్తావో అది నీకు సంబంధించిందే రోషిందానా. వారిని సొంత మీ అమ్మ బిడ్డకే కడుపు చేసినట్లు మాట్లాడుతుంది కదా ఈ అమ్మ. కాలు మీ ఆటికి పోతుందో ఏమో, నాకైతే అర్థమే కావట్లేదు. ఓసే నువ్వేం చేసుకుంటావో అది చేసుకోయే, నేను మాత్రం ఇంతగాని భయపడేదే లేదు అసలు. ఈ కాసిపిల్ని యాలారో యాకారో వచ్చి గుద్దిపోను, పొయ్యిలా పడిపోను, యా కుక్కలో యానకులో వచ్చి ఎత్తుకోపోను. ఇదేనే నా శాపము, నా శాపం తగులుతుందో నీకు.
ఈ కాశ్పిల్ని నేనే పాల్లో టిమెంటేసి చంపుతాను ఉండసే. నా కాశ్పిల్కి పుట్టిపోయే పిల్ల నీ కాశ్పిల్ పోలికలు తగిన పుట్టల్లా అప్పుడు చెప్తాను బిడ్డ నీ కథ. చూస్తే సావిత్రక్క దాని మాటలు, అది మాట్లాడే మాటలకి రీతుండదే పాడుండదే. అదే తాయక్క, ఆ కాశ్పిల్ గురించి కొట్లాడతారా ఎవరైనా? ఓ అమ్మ, ఈడేం చేస్తున్నావు బయట? కాశ్పిల్ పాలు తాగుతానే లేదు, ఏమయ్యేదో చూద్రా దానికి. నేనారా ఈ సావిత్రక్కతోన గోలిలాట బొగిలాట ఆడుతా ఉండానురా. నీ గోలిలాట చామ ఆడేకి. మూతి మీద సంపతే అడ్డం పడతావు చూడ, ఇంట్లోకి పోతావా తనలా. బాడకం చేయబట్టే సావిత్రక్క ఎవరితో వచ్చి కొట్లాడుతా ఉండదు ఇంటికి వచ్చి. ఈ బాడకం వద్దరా కాశ్పిల్ వద్దరా అంటే ఆ పూట మింటాడు నా మాట. ఓ తాయక్క ఆంటీ, సూరమ్మక్క మీద ఉండే కోపమన్నా పిల్లోని మీద వేసావు, పిల్లోడు సస్తాడు ఇంకా. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. ఈ స్టోరీ అయితే రియల్ గా జరిగిందనమాట. ఈ కాశ్పిల్లల స్టోరీ అక్కడే నేనే దగ్గరుండి చూశాను, మా ఇంటి పక్కనే అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు వరకు చూస్తూనే ఉండండి మన డోల్ ఉషా స్టోరీస్.